UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పొట్లూరి జగదీష్ బాబు గారు ఉన్నారు, ఫౌండర్ బ్రాండ్ అలయన్స్ గ్రూప్. నమస్కారం జగదీష్ గారు. నమస్కారం ఆయుష్మాన్. సార్, ఇంతకు ముందు ఎపిసోడ్లో మీరు చెప్పినట్టు మనకు ఈ బిజినెస్ కన్సల్టింగ్ అనే సెగ్మెంట్లో మెంటర్స్ ఉంటారు, కోచెస్ ఉంటారు, బిజినెస్ కోచెస్, అలాగే బిజినెస్ కన్సల్టెంట్స్ ఉంటారు. సో ఈ మూడిటితో మనం కంపేర్ చేసుకుంటే ఎటువంటి డిఫరెన్సెస్ అనేది ఉంటాయి? అసలు మెంటర్ అంటే ఏంటి, కోచ్ అంటే ఏంటి, బిజినెస్ కన్సల్టెంట్ అంటే ఏంటి, ఒకసారి క్లారిటీగా చెప్పండి సార్. చాలా చక్కటి సబ్జెక్టు. నేను వివిధ ఛానల్స్లో మనం ఇచ్చినప్పుడు ఈ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేసిన వాళ్ళు చాలా తక్కువ. ఆయుష్మాన్ భవ, చక్కటి క్వశ్చన్ అడిగారు. సో కన్సల్టెంట్ మనకు తెలిసిన పదం. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం కన్సల్టెంట్స్ ఎలా ఉంటారు ఇది మనం చెప్పుకున్నాం కదా. కన్సల్టెంట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్సల్టెంట్ బేసిక్ రోల్ ఏంటంటే, ఒక క్లయింట్ వచ్చిన అతనికి ఏం కావాలి దాన్ని అర్థం చేసుకుని ఆ క్లయింట్ నీడ్స్ ప్రకారం అతను గైడ్ చేయాలి. అవును, అంతే అతని పని. సో నాకు సార్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీ కావాలన్నాడు అనుకో, అది చేసి పెట్టాలి. లేదు నాకు బ్రాండింగ్ కావాలన్నాడుకో చేసి పెట్టాలి. ఒక లోగో కావాలన్నాడుకో చేసి పెట్టాలి. సో ఏదో అడుగుతాడు స్పెసిఫిక్గా, సార్ నాకు ఒక పలానా వెండర్ని కనెక్ట్ చేయండి, పలానా రా మెటీరియల్ కనెక్ట్ చేయండి అంటే ఒక స్పెసిఫిక్ నీడ్తో మన దగ్గరికి వస్తాడు, మనం దాన్ని గైడ్ చేస్తాం. కొంతమంది ఏంటంటే ఒక బిజినెస్ ఐడియాతో కూడా వస్తారు, వాళ్ళకి ఒక బిజినెస్ ఐడియా ఉంటుంది, దీన్ని వ్యాలిడేట్ చేయాలి. మన పని ఓన్లీ ఆ కన్సల్టెంట్గా ఏంటంటే అంతవరకే, ఆ ఐడియాని వ్యాలిడేట్ చేయటం. తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలంటే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి పెట్టడం, ఇంతే. సో ఓకే, నేను ఏంటంటే కొంచెం నెక్స్ట్ అడ్వాన్స్లో వెళ్తాను. జనరల్ కన్సల్టెంటింగ్ అలాగే ఉంటుంది. నేనేం చేస్తానంటే ఒక ప్రిన్సిపల్ కన్సల్టెంట్గా నేను ఉన్నాను కాబట్టి ప్రిన్సిపల్ కన్సల్టింగ్ చేస్తాను. నేను ప్రిన్సిపల్ కన్సల్టింగ్ తేడా ఏంటంటే, మళ్ళీ ఇంట్లో కన్సల్టెంట్ ఇందాక నేను చెప్పినట్టు చేస్తాడు. ప్రిన్సిపల్ కన్సల్టెంట్ అంటే కొంచెమైనా ఆలోచిస్తాడు. ఏంటి, ఈ వ్యక్తి వచ్చాడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయమని అడుగుతున్నాడు అనుకో, నాకు తెలిసిపోతుంది అతనికి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవసరం లేదని. కరెక్ట్. సో ప్రిన్సిపల్ కన్సల్టెంట్గా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, వద్దమ్మా అది ప్రిన్సిపల్, నువ్వు ప్రైవేట్ లిమిటెడ్ వద్దు, నువ్వు ఎల్ఎల్పి పెట్టుకో, లేకపోతే ఒక పార్ట్నర్షిప్ పెట్టుకో, సరిపోతుంది. లేదు ఒక పేరు ఏదో వస్తాడు అతను, ఈ పేరు బాగాలేదు. మామూలు కన్సల్టెంట్ అయితే ఆయన పేరు వస్తాడు, దాన్ని రిజిస్ట్రేషన్ చేసి పెట్టాలంతే. అవును, మనం ఎక్కువ డిస్కషన్ చేయొద్దు. కరెక్ట్. కస్టమర్ కూడా ఇష్టం ఉండదు. జనరల్గా ఎంటర్ప్రెన్యూర్షిప్ బిజినెస్ చేద్దామని ఒక వ్యక్తి ఎంప్లాయ్మెంట్ నుంచో ఇంకోటి చోటో వచ్చాడు, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాడంటేనే ఆ వ్యక్తిలో కొంత ఈగోయిస్టిక్, అంటే పాజిటివ్ ఈగోనే కానీ కొంచెం ఉంటుంది. అంటే అతనికి ఏం కావాలో అదే చేసి పెట్టాలి, నీ తెలివితేటలు నాకు అవసరం లేదన్నట్టే వస్తాడు. నాకేం కావాలో చేసి పెట్టు, డ్రాఫ్టింగ్ కావాలో చేసి పెట్టు, డబ్బులు కావాలంటే ఇస్తా. సో అట్లాగే ఒక ఐడియాతో వస్తాడు. ఆ ఐడియా యాక్చువల్లీ అది కరెక్ట్ కాదనిపిస్తుంది. కన్సల్టెంట్ మాట అయితే వినడం. కన్సల్టెంట్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే, మొదట్లో వాళ్ళు చెప్పుంటారు, సార్ ఇది చేయండి, చేసుకోండి, వద్దు అని. మంచి చెప్పడానికి ట్రై చేస్తే ఏమవుద్దంటే, క్లయింట్స్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. సో నేను ఇందా చెప్పినట్టు ఏంటంటే, ఒక్కసారి వ్యాపారం చేద్దాము, ఏదైనా చేద్దాము అనుకుని ఒక ఎంటర్ప్రెన్యూర్ నేచర్ వచ్చిన వ్యక్తి ఏంటంటే ఎవరి మాట వినడం. సో కన్సల్టెంట్ మాట వినడు కాబట్టి, సరే వీళ్ళు కూడా కొంతకాలం తర్వాత ఏం చేస్తారంటే, కన్సల్టెన్సీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి ఏది కావాలంటే చేసి పెడతాం, లాభం నష్టంతో మనకేం సంబంధం. బట్ ఏంటంటే ప్రిన్సిపల్ కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే మనం కొంచెం ఆలోచిస్తాము, కొంచెం దాన్ని చక్కగా ప్రాపర్గా గైడ్ చేయడానికి ట్రై చేస్తాము. పేరు ఇంకా ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్తాము. వాళ్ళ ఇష్టం ఎక్కడ కూడా అంతే. అంటే టోటల్గా కన్సల్టెంట్గా కానీ ప్రిన్సిపల్ కన్సల్టెంట్గా కానీ అవతల వ్యక్తి ఏం చేద్దాం అనుకున్నాడో అతను అదే చేయనిస్తాం. కొంచెం గైడెన్స్ ఏదన్నా ఇస్తాం. ఇది కన్సల్టెన్స్. నెక్స్ట్ కోచింగ్ వచ్చేసేటప్పటికి ఏంటంటే, ఒక ఆడియన్స్ ఉంటారు. అది 1-to-1 కోచింగ్ ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. ఈ 100 మందికి ఆ రోజు ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక థీమ్ ఉంటుంది. మన పిలిచిన వాళ్ళు కానీ లేకపోతే మనమే కండక్ట్ చేస్తున్నాం, మనం ఏదో ఒక థీమ్తో పిలుచుంటాం. సేల్స్ థీమ్ అనుకోండి, ఏదో ఒక థీమ్, సేల్స్ థీమ్ కావచ్చు, ఇంకో థీమ్ కావచ్చు, లేకపోతే ఓరియంటేషన్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఏదో ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్ బేస్డ్గా వాళ్ళకి నీడ్ బట్టి మనం మాట్లాడతాం. వాళ్ళకి అక్కడ ఉన్న ఆడియన్స్లో 70-80% కన్నా మనం మ్యాచ్ అయ్యేటట్టుగా ఒక రిలవెంట్ సబ్జెక్ట్ మాట్లాడతాము. ఆ మాట్లాడిన తర్వాత వాళ్ళు నేర్చుకున్న తర్వాత కొంతమంది ఇంప్లిమెంట్ చేయొచ్చు, కొంతమంది ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు. కోచ్కి దాంతో సంబంధం లేదు. వాళ్ళు ఏదో ఫీజు కట్టుంటారు, కోచ్కి ఏదో ఫీజు ఇచ్చుంటారు,
అక్కడతో రోల్ అవుట్. కొంతమంది చాలామంది ఇప్పుడు నేను కూడా కోచింగ్కి వెళ్తూ ఉంటాను కదా, ఎక్కడెక్కడో కనపడతారు 6 నెలలకో 1 ఇయర్కో 2 ఏళ్ళకో 4 ఏళ్ళకో కనపడి, సార్ మీరు ఆ రోజు చెప్పారు, బాగా చెప్పారు సార్, మాకు లైఫ్లో ఉపయోగపడిందని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి రాగలిగితే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. బట్ కోచింగ్లో ఏమవుద్దంటే 90-95% ఆ సింగిల్ డే ఎఫ్ఐఆర్ ఉంటుంది. కనెక్షన్ ఒక 4-5% కూడా మనకి మళ్ళీ రీకనెక్ట్ కారు. అందులో ఒక 10-20% ఏమో లైఫ్ టైము మనం చెప్పిన సబ్జెక్ట్ని మన దగ్గర ప్రజెంటేషన్ బాగుంటే గుర్తుపెట్టుకుని ఉంటారు. దిస్ ఈజ్ కోచింగ్. సో మెంటరింగ్ ఏంటంటే ఎంటైర్లీ డిఫరెంట్. ఒక రాజుకి ఎలాగైతే గురువు ఉంటాడో, ఆ రాజ్యానికి నడపడానికి తగ్గట్టుగా అన్ని రకాల గైడెన్స్ ఇస్తూ ఉంటాడో ఎప్పటికప్పుడు. అంటే రాజు అంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కదా, ఆల్రెడీ అతనికి ఒక పవర్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ ఎక్స్పీరియన్స్ ఉంది, మంత్రులు ఉంటారు, అందరూ ఉంటారు కదా, అయినా గురువు కావాలి. ఈ గురువు ఈ రాజుని నడిపిస్తూ సరైన టైంకి సరైనగా నిర్ణయాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజుగారు యుద్ధం చేద్దాం అనుకుంటాడు అనుకో, వెళ్ళిపోదాం అనుకుంటాడు ఒక పక్క రాజ్యం మీదకి. ఇప్పుడు గురువు గారు వద్దని చెప్తే ఆయన వినడు కాబట్టి గురువు గారు క్వశ్చన్స్ వేస్తాడు. ఏమని? పక్క రాజ్యంకి ఎన్ని వేల సైనికులు ఉన్నారు? 5,000 ఉన్నారు. నీ దగ్గర ఎంతమంది ఉన్నారు? 3,000 మంది ఉన్నారు. వాళ్ళు చలికాలంలో పని చేయగలరు, మన వాళ్ళు చలికాలంలో పని చేస్తారా? లేదు. వాళ్ళ దగ్గర ఏనుగులు ఎన్ని ఉన్నాయి? నీ దగ్గర ఎన్ని ఏనుగులు ఉన్నాయి? ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ వేసి కంపారిజన్ ఎప్పుడైతే చేస్తాడో రాజుగారికి అర్థమవుతుంది, ఓహో ఈ చలికాలంలో 3,000 మందితో 5,000 మంది మీదకి మనం వెళ్తే మనం అవ్వము అని. అదర్వైజ్ ఏంటంటే గురువుగారు చెప్పేయచ్చు రాజుకి, వద్దు యుద్ధం చేయొద్దు, వద్దంటే అని వినడం. ఒక 10 సార్లు సందర్భాలలో గురువు చెప్పినా కూడా వినకుండా రాజుగారు యుద్ధానికో ఇంకొక పనికో వెళ్ళి ఒక 7-8 సార్లు కనుక అతను నష్టపోతే ఏం జరుగుద్దంటే ఈ గురువు గారు చెప్పిన మాట వింటాడు. అట్లాగే ఎంటర్ప్రెన్యూర్ కూడాను ఈగోయిస్టిక్ నేచర్లో ఉంటాడు కాబట్టి అంటే పాజిటివ్ ఈగో, మళ్ళీ ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు. ఈగో అంటే ఇదేంటంటే నేను ఆత్మవిశ్వాసం, నేను ఏదైనా సాధించగలను, నాకు అన్నీ తెలుసు, లేకపోతే నేను సాధించాలి, నేను ఇంత స్థాయికి వెళ్ళాలి, నేను ఇంతమంది లీడ్ చేయగలను అని ఒక ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం ఇవన్నీ కూడాను ఎంటర్ప్రెన్యూర్లో ఉంటాయి. దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా తల్లి మాటో, తండ్రి మాటో, లేకపోతే భార్య మాటో, భర్త మాటో, తమ్ముడు మాటో, ఫ్రెండ్స్ మాటో, వీళ్ళ మాటలు విని ముందుకు వెళ్ళటానికి ఇష్టపడరు. అవును. ఇప్పుడు ఈ మెంటరింగ్, సరైన మెంటరింగ్ దొరికినప్పుడు ఏంటంటే చక్కగా వాళ్ళు వ్యాలిడేట్ చేయటం, ఇది ఒక ప్రక్రియ. ఓకే, ఇప్పుడు మూడింటిని సమ్అప్ చేస్తే కన్సల్టెంట్ అంటేనేమో ఏది కావాలో అది చేసి పెట్టేవాడు కన్సల్టెంట్. కోచ్ అంటే తను ఏం చెప్పాలనుకున్నాడో చెప్పి వెళ్ళిపోయి ఆయన యూస్ఫుల్ లేని సబ్జెక్ట్ కోసం అయితే ఎవరు పిలవరు కదా, ఆ పర్టికులర్ డేకి ఆ 2 గంటలకి ఆయన న్యాయం చేస్తాడు, వెళ్ళిపోతాడు. మెంటర్ అనే వ్యక్తి ఏంటంటే గురువు గారు ఒక లైఫ్ లాంగ్ హ్యాండ్ హోల్డింగ్ ఎప్పటికప్పుడు మనం ఏ స్థాయికి వెళ్ళినా, మనం ఇవాళ సపోజ్ ఒక 1,00,000 రూపాయలతో స్టార్ట్ చేసాం వ్యాపారం, రేపు ఒక 1 ఇయర్ తర్వాత ఇది వ్యాపారం ఒక 10 లక్షల టర్న్ ఓవర్కి వెళ్ళింది, 4 ఏళ్ల తర్వాత 1 కోటి రూపాయలకి వెళ్ళింది. ఈ 1 కోటి రూపాయలది 5 కోట్లకి వెళ్ళాలన్నా, 10 లక్షలది కోటికి వెళ్ళాలన్నా మనతో పాటు కన్సల్టెంట్ కోచ్ ఉంటేనేమో పర్టికులర్ టైం వరకే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు రారు. ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఆన్సర్ రారు, ఎందుకంటే ఆ ఫీజు ఇస్తావా, వచ్చావా, అయిపోయింది, పని చేసి పెట్టావా, అయిపోయింది. వేరే మెంటర్ అలా కాదు, ఒక లాంగ్ టర్మ్ రిలేషన్. సో మనకు ఇప్పుడు మనం ఏదన్నా క్లాసెస్లో స్టడీస్ చేస్తూ ఉంటే, ఓ పిహెచ్డీ చేస్తున్నాం అనుకో, మనకు రీడరు, మనకు ఒక గైడ్ ఉంటారు కదా, ఆ గైడ్ మనం నిరంతరం 5-5 నిమిషాలకి, ఇప్పుడు ఈ వాట్సాప్ వచ్చేసిన తర్వాత, ఇంతకుముందు అంటే కమ్యూనికేషన్ చాలా కష్టం కదా, ఇప్పుడు వాట్సాప్ వచ్చేసినాక నిమిషానికి ఒక మెసేజ్, సార్ కెన్ ఐ డూ దిస్, ఇది చేయొచ్చా, ఇది చేయొచ్చా. సో మెంటర్ కూడా అంతే సార్, వెంటనే రెస్పాండ్ అవ్వచ్చు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రెస్పాండ్ అవ్వచ్చు, సో కలవచ్చు, కలవకపోవచ్చు. ఇక్కడ కమ్యూనికేషన్లో ఉండటం ఇంపార్టెంట్. కలిసారా, ఫోన్లో మాట్లాడారా, వాట్సాప్లో టచ్లో ఉన్నారా, ఈమెయిల్లో టచ్లో ఉన్నారా అన్నది కాదు. సో ఒక మెంటరింగ్ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. నిజంగా కనుక వ్యాపారంలో ముందుకెళ్ళాలనుకుంటే, ఎందుకంటే జాబ్ చేసేటప్పుడు ఎవరో ఒకళ్ళు గైడెన్స్, మనకి ఆ బాస్ ఉంటారు, ఆ బాస్కి ఇంకో బాస్ ఉంటారు. మనం చేసే చర్యల వల్ల లాభము నష్టం జరిగితే ఆ బాస్, ఆ పై బాసులు చూసుకుంటారు. మనం ఒక టెండర్కి వెళ్ళాము, 5 కోట్ల టెండర్ పోయింది, ఈ నష్టం ఎవరికి జరుగుతుంది? పై బాస్కి, లేకపోతే అసలు ఓనర్కి. మహా అయితే ఏం చేయగలుగుతారు? కొడతారా, తిడతారా, జైల్లో పెట్టరు కదా, ఏం చేస్తారు? జాబ్ తీసేస్తారు, లేదంటే జాగ్రత్తగా ఉండమంటారు. బాధ్యతారహితంగా చేస్తేనేమో తీసేస్తారు, బాధ్యతగా చేసినా కూడా అక్కడ మన కర్మ బాగోక జరిగితేనేమో జాగ్రత్తగా ఉండమంటారు. 5 కోట్ల టెండర్ పోయినా కూడా. అదే
సొంత వ్యాపారంలో మనకే జరిగితే తట్టుకోగలుగుతామా? మరి దానికి ఎవరో ఒకళ్ళు దిశానిర్దేశం చెప్పుకునేవాడు కావాలి కదా. ప్రతిదీ కొత్తగా ఉంటుంది, కొత్త నిర్ణయం తీసుకోవాలి, 10 మందిని జాబ్లో తీసుకోవాలి, లేదంటే ఆఫీస్ వేరే చోట పెట్టాలి, సిస్టమ్స్ వేరే చోట తీసుకోవాలి. ఒక క్లయింట్ వచ్చాడు, వాడు మంచోడు చెడ్డోడు తెలియదు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఎవరో ఒకళ్ళు మనతో పాటు, ఇప్పుడు మనతో పాటు రెగ్యులర్గా తెలిసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే సరిగ్గా చెప్తారు, గైడెన్స్ ఇస్తారనేది గ్యారంటీ లేదు, అందరికి తెలియాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ దగ్గరికి వెళ్ళి, ఆయన గొప్ప వ్యక్తి, మీరు ఫుట్బాల్ గురించి టిప్స్ అడిగితే ఎలా ఉంటుంది? ఆయన ఏదో ఇస్తాడు అనుకో టిప్పు, సచిన్ టెండూల్కర్కి ఇచ్చాడు, నేను సరిగ్గా కిక్ కొట్టలేకపోయానంటే క్రికెట్లో అడిగితే ఆయన చెప్పగలరు. సో అందువల్ల ఏంటంటే ఈ కన్సల్టెంట్ కానీ రైట్ కన్సల్టెంట్, రైట్ కోచ్, రైట్ మెంటర్ని మన జీవితంలో మనం పెంచుకోవటం, సో ఉన్న వ్యక్తుల్లో మంచి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవటం, వాళ్ళతో ప్రయాణం చేయటం. బేసికల్గా ఫైనల్గా నేను దీనిలో కంక్లూడ్ ఎలా చేస్తానంటే, ఒక సెల్ఫ్లెస్గా ఆలోచించే వ్యక్తి, న్యూట్రల్గా ఆలోచించే వ్యక్తి, సమాజం కోసం ఆలోచించే వ్యక్తి, అట్లాగే ఒక వ్యాపారాన్ని, వ్యాపారస్తుడిని, ఎంటర్ప్రెన్యూర్ని అద్భుతంగా తీసుకెళ్దాం అనుకునే వ్యక్తులు ఈ 3 రోల్స్లో కనుక సమాజంలో ఉంటే సమాజంలోకి ఎంతోమంది ఫెయిల్యూర్ కాకుండా కాపాడబడతారు, ఎంతో సక్సెస్కి తీసుకెళ్ళగలుగుతారు. సో ఇది ఈ సబ్జెక్ట్లో మనం ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకున్నదాం. చాలా బాగా చెప్పారనమాట సార్. ఎందుకంటే చాలా మందికి ఈ కన్ఫ్యూజన్ ఉండే ఉంటుంది, అసలు కోచ్ అంటే ఏంటి, అలాగే కన్సల్టెంట్ అంటే ఏంటి, అండ్ మెంటర్ అంటే ఏంటి అనేది. కానీ ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. సో ఎవరి పని ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసామన్నమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.